హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చేతస్ జోన్ మ్యాచ్ నెంబర్ 53 CSK వర్సెస్ పంజాబ్ ప్రివ్యూలోకి వెళ్ళే ముందు మన లాస్ట్ మ్యాచ్ పెట్టుకున్న పేటిఎం క్యాష్ గివ్ అవేకి మంచి రెస్పాండ్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్, చాలా మంచి సపోర్ట్ చేశారు నాకు. అలానే చాలా కామెంట్స్ పెట్టి తమ ప్రెడిక్షన్ చెప్పారు. ఎవరైతే వాళ్ళ ప్రెడిక్షన్ కరెక్ట్గా చెప్పారో వాళ్ళందరికీ కూడా నేను పేటిఎం క్యాష్ పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే విన్నారో వాళ్ళందరికీ కూడా పేటిఎం క్యాష్ని పంపడం జరిగింది. సో మీకు కూడా ఇట్లాంటి గివ్ అవేస్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే నెక్స్ట్ వచ్చే మ్యాచ్లు అన్నిటికీ మనం మంచి గివ్ అవేస్ పెట్టుకుందాం. అలాగే ఫైనల్స్కి మంచి గివ్ అవేస్ పెట్టేసుకొని లక్కీ డ్రాలు ఎవరు విన్ అయితే వాళ్ళకి విన్నింగ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనం మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. CSK వర్సెస్ పంజాబ్ మ్యాచ్. సో CSK ఈ మ్యాచ్ ఓడిపోయినా సరే తమ పొజిషన్ సెకండ్ పొజిషన్లో ఉంటుంది, టాప్ 2లో ఉంటుంది. సో తమకు ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే పంజాబ్ ఆల్రెడీ టీంలో IPL నుంచి వెళ్ళిపోయింది కాబట్టి సో రెండు టీముల మధ్య మ్యాచ్ మంచిగా ఎక్కువ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్లేయర్స్ని ఎక్కువ చేంజ్ చేసే అవకాశం. ఎందుకంటే CSKకి ఇప్పుడు ఏమన్నా బెంచ్ ప్లేయర్స్ని ఆడిపించి మంచిగా వాళ్ళు ఆడితే నెక్స్ట్ పొజిషన్ తీసుకెళ్దామని చూస్తూ ఉంటారు. అలానే పంజాబ్ కూడా కొంచెం బెంచ్ ప్లేయర్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసి ఈ లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమన్నా కొత్త ప్లేయర్స్ని బయట తీసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ మ్యాచ్ వచ్చేసి దుబాయ్ జరగబోతుంది. ఈ పిచ్ రిపోర్ట్ చూసుకుందాం. హైయెస్ట్ స్కోర్ ఈ గ్రౌండ్లో 211 రన్స్ ఉంటే లోయెస్ట్ స్కోర్ 71 రన్స్ ఉంది. లాస్ట్ మ్యాచ్ CSK వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మ్యాచ్లో 136 రన్స్ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది ఇదే గ్రౌండ్లో. సో ఇప్పుడు చూసుకుందాం వీరిద్దరి మధ్య మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది. నెక్స్ట్ హెడ్లోకి వెళ్ళిపోతే 24 మ్యాచెస్ ఆడితే CSK 15 మ్యాచెస్ విన్ అయింది. అలానే పంజాబ్ 9 టైమ్స్ విన్ అయింది. ఇక్కడ చూసుకుంటే CSK అప్పర్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు పంజాబ్ మీద. సో చూద్దాం పంజాబ్ మీద ఈరోజు మ్యాచ్ ఎలా జరగబోతుంది అనేది. CSK లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుందాం. హైదరాబాద్ మీద విన్ అయింది. అలానే RR మీద ఓడిపోయింది, ఢిల్లీ మీద ఓడిపోయింది. లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది. CSK 136 రన్స్ కొట్టింది. లాస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ఆ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. పంజాబ్ లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుందాం ఒకసారి. MI మీద ఓడిపోయింది, అలానే KKR మీద విన్ అయింది, RCB మీద లాస్ అయింది. RCBతో లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. పంజాబ్ది 91 రన్స్ వరకు వికెట్ పడలేదు. తర్వాత 158కి 20 ఓవర్స్లో కంప్లీట్ చేసేసింది అనమాట. మంచి విన్ అవుతున్నా అన్న మ్యాచ్ కాస్త తిప్పుకొని 91 వరకు వికెట్ పడిన మ్యాచ్ ఓడిపోయింది RCB తోటి. సో ఒకసారి మనం నెక్స్ట్ ప్లేయింగ్ 11లోకి వెళ్ళిపోదాం. ప్లేయింగ్ 11కి వెళ్ళిపోతే CSK మేబీ చేంజెస్ ఒక 1 or 2 చేంజెస్ చేయొచ్చు. రుతురాజ్ గైక్వాడ్ డూప్లెసిస్ ఓపెనర్, రాబిన్ ఊతప్ప మళ్ళీ ఆడిచే అవకాశాలు ఉంది. ఎందుకంటే తను కొంచెం లాస్ట్ మ్యాచ్ 19 రన్స్ కొట్టాడు కాబట్టి ఈ మ్యాచ్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రాబిన్ ఊతప్ప, మోయిన్ అలీ, రాయుడు, ధోని, రవీంద్ర జడేజా, బ్రావో, సదుల్ ఠాకూర్, దీపక్ చాహర్, హజిల్వుడ్. ఇది లాస్ట్ ప్లేయింగ్ 11. ఇక్కడ చేంజెస్ చేస్తే మేబీ KM ఆసిఫ్ వచ్చే అవకాశాలు ఉంది. సో తను మంచి బౌలింగ్ వేశారు కాబట్టి తనకి ఇంకొక అవకాశం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. పంజాబ్ 11 చూసుకుంటే ఈ మ్యాచ్లో ఏమైనా మేబీ చేంజ్ చేయొచ్చు, బెంచ్ ప్లేయర్స్కి ఏమైనా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మనం లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 చూసుకుందాం. రాహుల్, మయాంక్ అగర్వాల్, పురాన్, మక్రమ్, సర్ఫరాజ్ ఖాన్, షారుఖ్ ఖాన్, హెన్రిక్స్, హర్ప్రీత్ బర్, షమి, రవి విష్ణు, అక్షదీప్ సింగ్. ఇది లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11. సో మనం బెంచ్ వాళ్ళు ఎవరో ఉన్నారు మంచి ప్లేయర్స్ చూసుకుందాం. మురుగన్ అశ్విన్ ఉన్నాడు, అలానే మన్దీప్ సింగ్ ఉన్నాడు, ఫ్యాబిన్ అలీన్ ఉన్నాడు, నాథన్ ఎల్లిస్ ఉన్నాడు, దీపక్ హుడా ఉన్నారు. వీళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందో చూసుకోవాలి. ఎందుకంటే 4 ప్లేయర్స్, మురుగన్ అశ్విన్ బెంచ్లో ఉన్నాడు, ఫ్యాబిన్ అలీన్ ఉన్నాడు. సో మంచి ప్లేయర్స్ వాళ్ళు. మన్దీప్ సింగ్ కూడా ఈ మ్యాచ్ ఆడిపించి కొంచెం వాళ్ళేమన్నా మంచి పొజిషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది పంజాబ్ 11s. ఒకసారి బోత్ టీమ్స్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ చూసుకెళ్ళిపోతే పంజాబ్లో చాలా స్ట్రగుల్ అవుతుంది మిడిల్ ఆర్డర్. లాస్ట్ టైం మనం చూసాం 91 రన్స్ వరకు కూడా వికెట్ పడలేదు. దెన్ తర్వాత నుంచి టక్క వికెట్స్ పడిపోయి మ్యాచ్ ఓడిపోవడం జరిగిందనమాట. సో మిడిల్ ఆర్డర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది పంజాబ్కి. CSKకి కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్లో అలాగే బ్యాటింగ్లో కొంచెం చేంజెస్ చేస్తారేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఏంటంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మహేంద్ర సింగ్ ధోని ఒక్కడు కొంచెం కనుక తను స్ట్రెంథనింగ్ అయ్యి ఆ పొజిషన్లో హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి తను కనుక ఫామ్లోకి వస్తే వాళ్ళకి మంచి ఇన్నింగ్స్ జరగబోతుంది. బౌలింగ్లో కూడా చూసుకుంటే దీపక్ చాహర్, సదుల్ ఠాకూర్ కనుక ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు మంచి బౌలింగ్ వేస్తే మాత్రం CSKకి తిరుగులేని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కీ ప్లేయర్స్లోకి వెళ్ళిపోదాం. పంజాబ్ చూసుకుంటే KL రాహుల్, మయాంక్ అగర్వాల్ చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. వాళ్ళిద్దరే ఫామ్లో ఉన్నారు. వాళ్ళు కనుక మంచిగా ఆడపోతే మాత్రం వాళ్ళ ఎక్కువ స్కోర్ కొట్టలేని పరిస్థితి ఉంది. సో వాళ్ళకి కీ ప్లేయర్స్ వీరిద్దరుగా చెప్పుకోవచ్చు. CSKలో మెయిన్ కీ ప్లేయర్ బ్రావో, అలాగే అంబట్ రాయుడు. ఎందుకంటే అంబట్ రాయుడు లాస్ట్ మ్యాచ్ మంచి నాక్ ఆడాడు. బ్రావో బౌలింగ్లో అలాగే బ్యాటింగ్లో మంచి
స్టెమినా ఉన్న బ్యాట్స్మెన్ తను. అలాగే బౌలింగ్లో కూడా మంచి ఎబిలిటీ ఉన్న బౌలింగ్ వేరియేషన్ చేస్తూ ఉంటాడు. బ్రావో కనుక ఇంకొంచెం ఫామ్లోకి వస్తే సిఎస్కేకి టాప్ క్లాస్ స్క్వాడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విన్నింగ్ ఛాన్సెస్కి వెళ్ళిపోతే ఇక్కడ సిఎస్కే టాప్ 2లో ఉంది. అలాగనే పంజాబ్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ నుంచి వెళ్ళిపోయినట్టే. ఇక్కడ చూసుకుంటే పంజాబ్ ఏమన్నా కొత్త ప్లేయర్స్ని ఆడిపించి ట్రై చేస్తున్నాం, ఎందుకంటే తను ఎట్లా ప్లే ఆఫ్స్లో లేదు. ప్లస్ సిఎస్కే కూడా ఈ మ్యాచ్ అంతా ఇంపార్టెంట్ కాదు, ఈ మ్యాచ్ ఓడిపోయినా సరే తను టాప్ 2లోనే ఉంటారు కాబట్టి మేబీ 2 టీమ్స్ కూడా చేంజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్సే కొంచెం ఎక్కువ అవకాశాలు ఉండేది కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మ్యాచ్ ప్రివ్యూ. మీకు కనుక ఈ మ్యాచ్ ప్రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 90% పీపుల్ జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.